మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించనున్న ముఖ్యమంత్రి తిరుమల శ్రీవారికి ఒంటరిగా పట్టు వస్త్రాలిస్తే రాష్ట్రానికి అరిష్టం కుటుంబంతో కలిసి సమర్పించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీ బండి సంజయ్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు కరీంనగర్ నగర మేయర్ వై సునీల్ రావు ఆరోపణ మత్స్యకారులు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి వ్యాఖ్య నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతల నిరసన ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపణ ఇక డీటెయిల్స్కి వెళ్తే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు ఢిల్లీ చేరుకున్న సీఎం ముందుగా అమిత్ షా నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు హోంమంత్రి నివాసంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించినట్టు తెలిసింది అలాగే విభజన చట్టంలోని హామీలు పోలవరం ప్రాజెక్టుకు 2014 ముందు ఖర్చు చేసిన నిధులతో పాటు R&R ప్యాకేజ్ విడుదల 3 రాజధానుల విషయంలో కేంద్ర హోంశాఖకు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ వంటి వివరాలపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది అయితే ఇంకా చర్చించాల్సిన విషయాలు పెండింగ్ లో ఉన్నందున నేడు మరోసారి అమిత్ షాతో సమావేశం కానున్నారు జగన్ ఈ రోజు ఉదయం 10:30 మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు ముఖ్యమంత్రి సన్నిహిత అధికార వర్గాలు తెలిపాయి అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్తో సమావేశం కానున్నారు ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని కోరుకున్నారు కాగా సీఎం జగన్ వెంట ఎంపీలు వల్లభనేని బాలశౌరి విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక తిరుమల డిక్లరేషన్ అంశంపై ఏపీ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగిన క్రమంలో ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు అదేవిధంగా అన్యమతస్థుడైన ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇస్తే తప్పేంటని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ జగన్ డిక్లరేషన్ కోసం పట్టుబడాలని అన్నారు అన్యమతస్థులు డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమల ఆలయంలో అడుగు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టు వస్త్రాలిస్తే రాష్ట్రానికి అరిష్టమని వ్యాఖ్యానించారు అలాగే అన్యమత ఆచారాలను కించపరచకూడదని అన్నారు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయాలని వైసీపీ చూస్తుందని మండిపడ్డారు దీనిపై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలపాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నగర మేయర్ వై సునీల్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై విమర్శలు గుప్పించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 2% అని అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం మంచిది కాదన్నారు ఎంపీగా గెలిచి సంవత్సరంన్నర గడిచినా కరీంనగర్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు గంధే మాధవి మహేష్ కాశెట్టి లావణ్య శ్రీనివాస్ బండారి వేణు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఉపద్రవం మరి దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మరి ఎంపీగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మీకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను బండి సంజయ్ గారు నోరు తెరిస్తే అబద్ధాలు ఎన్నుంటే ధైర్యం ఉంటే ఆధారాలు బయటపెట్టు నువ్వు చెప్పినావు కదా నీకే ఇచ్చినా పత్రికాంతంగా ఇచ్చినా ఇప్పుడు దమ్ము ఉంటే ఇది నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నువ్వు ఇచ్చిన పడిన ప్రశ్నకు పార్లమెంట్ సాక్షిగా మీ మంత్రి సమాధానం ఇచ్చిండు మా రాష్ట్ర మంత్రి గారు సమాధానం ఇచ్చింది ఏం మాట్లాడాను 7,000 కోట్ల రూపాయలు వచ్చినాయి కేసీఆర్ గారు ఎక్కడ పెట్టాను 7,000 కోట్ల రూపాయలు దమ్ముంటే ధైర్యం తీసుకురా 7,000 కోట్లు
7,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయింది బండి సంజయ్ గారు? ప్రతి ఒక్కరికి చట్టం తెలుసు, ప్రతి ఒక్కరికి పరిపాలన తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయ విన్యాయం తెలుసు. మీలాగా అబద్ధాలు, అవాస్తవాలు, భ్రమల మధ్యలో బతికే పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది, ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చింది రెవెన్యూ చట్టం. ప్రజలు ఎవరు కూడా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగద్దని, ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులలో ఉండొద్దని చెప్పి తీసుకొచ్చిన చట్టం ఇది. మీరే తీసుకొచ్చిరండి. రైతులకు వ్యతిరేకమైన చట్టం తీసుకొచ్చింది మీరు. ఈ రోజు తెలంగాణలో పండించినటువంటి పంటను తెలంగాణ రైతు మాత్రమే అమ్ముకునే పరిస్థితి ఇక్కడ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కొనపోయినా కూడా మొన్న కరోనా పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో పంటలు మద్దతు ధర కొన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదే వేరే రాష్ట్రాలు లేదే. వేరే రాష్ట్రాలు సరిహద్దు దాటొచ్చి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధరిస్తే ఇక్కడ కొంటారా మీరు? మీకు తీసుకొచ్చిన చట్టం వల్ల రైతులందరికీ రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు తప్పవు. రాబోయే రోజుల్లో చేసే విద్యుత్ చట్టం వల్ల కూడా రైతులకు ఇబ్బందులు తప్పవు. 24 గంటలు ఉచిత విద్యుత్ వ్యవసాయ రంగానికి ఇస్తున్నటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి. దేశంలో ఏ రాష్ట్రంలో చూపించండి. ఈ రోజు అటువంటి విద్యుత్ వ్యవసాయదారులకు మీటర్లు పెడతామని ఆలోచిస్తూ ఉన్నారు మీరు. కరెంటు మీరు బిల్లు వసూలుతామని ఆలోచన చేస్తూ ఉన్నారు మీరు. ఇది మీరు రైతుల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ, వ్యవసాయ రంగం పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ. ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా కూడా దీన్ని ముందు బీజేపీ పార్టీ తప్పకుండా చెందించడం తప్పదు. తెలుసా నేను మార్కెట్. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు గ్రామంలోని కొత్త చెరువులో ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా 1,00,000 చేప పిల్లలను చెరువులో వదిలారు. మత్స్యకారులు ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి వారి ఉపాధి కోసం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. దీనిని మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనజాగృతి రాష్ట్ర అధ్యక్షులు భిక్షపతి, గ్రామ సర్పంచ్ రాజాగౌడ్, ఎంపీటీసీ మంజుల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళే నడిపించుకోవడం మూలంగా వాళ్ళకి అధికంగా లాభాలు వస్తున్నాయి. ఏదైతే ఇప్పటి వరకు మనం చేపల్ని వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి మనం దిగుమతి చేసుకుంటామో, మనం భవిష్యత్తులో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, మనమే ఎగుమతి చేసే స్థితికి మన రాష్ట్రం ఎదుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా ఇదంతా మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగు నింపుతుందని చెప్పి ఆశిస్తున్నాను. మత్స్యకారుల తరఫున మన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు 1,00,000 చేప పిల్లలను ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి చెరువు ఎండిపోవడం వల్ల మా మత్స్యశాఖ చాలా దీనస్థితిలో ఉన్నందున నీళ్లు రావడం వల్ల మమ్మల్ని ఆదుకోవడం జరిగింది. ఈ చేపలు ఇడవడం వల్ల మా మత్స్యశాఖ కొంచెం అభివృద్ధి చెందుతుందని మేము కృషి చేస్తున్నాం. మా తరపున ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే అందరూ సహకరించారు. అందరి తరపున అందరం ఉపాధి పొందుతామని మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండెల లక్ష్మీనారాయణ బాయిసాబ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశపెట్టి పేదలను దోపిడీ చేయడమే కాకుండా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని వారు ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. కలెక్టర్ వారు డిమాండ్లను వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు గడిచినా కూడా ఇంతవరకు పేదలకు ఇల్లు ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆశతో ఎదురుచూస్తున్న పేదలకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ పేరిట పేదలపై ఛార్జీలు వేయడం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అది కూడా మేము ఇబ్బంది పెడతా ఉన్నాం. ఇప్పుడు 30 ఫీట్ల రోడ్డు 3 ఫీట్ల రోడ్డు 30 ఫీట్ల రోడ్డు लाल टमाटर कच्चा है, लाल टमाटर कच्चा है. విషయం సార్, గవర్నమెంట్ అథెంటిక్ ఇచ్చినటువంటి ప్లాట్లకు పేదలు
డబ్బులు లేక ఇల్లు కట్టుకోకపోతే ఇవాళ హెడ్ క్వార్టర్లో అంటే మున్సిపాలిటీలో ఫస్ట్ పర్సన్ ఫాలోవర్స్ వచ్చేసి దాన్ని కబ్జా చేస్తుంటే వాళ్ళు మీ కలెక్టరేట్ చుట్టూ కానీ మున్సిపాలిటీ చుట్టూ కానీ కమిషనర్ చుట్టూ కానీ తిరుగుతే న్యాయం జరగకపోతే వాళ్ళు ఏం రాజ్యాంగం రాయడం కాదండి. స్పెసిఫిక్గా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఎందుకు అందరికీ పక్కా ఇల్లు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని హామీ ఇచ్చేస్తారు. 6 ఏళ్ల పరిపాలన తర్వాత ఇల్లు వంచకపోయింది, ఇల్లు నిర్మించకపోయింది. అక్కడక్కడ నిర్మించిన ఇల్లు 40,000 కూడా దాటకపోయింది. మరి ఆ 40,000 కూడా పంచకపోయింది. కేసీఆర్ను అడుగుతా ఉన్నాం, నువ్వు ఇల్లు ఇచ్చుడు మమ్మల్ని మోసం చేసినావు పేద ప్రజలను. మరి పేద మధ్యతరగతి ప్రజలకు తాత ముత్తాతల నుంచి ఏదన్నా ఒక ప్లాట్ కానీ ఒక పాత ఇల్లు కానీ వస్తే ఆ ఇల్లు ఆ ప్లాటు అమ్ముకునేటువంటి హక్కు లేకుండా రిజిస్ట్రేషన్లు బంద్ చేసినావు. రిజిస్ట్రేషన్లు బంద్ చేసి నువ్వు ఎల్ఆర్ఎస్ పేరు మీద ముక్కు పిండి 20,000 నుంచి 20 లక్షల వరకు నువ్వు వసూలు చేసే కార్యక్రమం పెట్టుకున్నావు. ఈ లూటీని ఆపు. మరి ఇస్తానన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వు. కేంద్రానికి లిస్టు పంపిస్తే కేంద్రం తాను సిద్ధంగా ఉన్నది. నువ్వే ఈ రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇచ్చే ఇల్లు రాకుండా అడ్డంగా ఉన్నావు. ఇది సహించరాని విషయం. మరి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నది, ఖబర్దార్ కేసీఆర్, నీ మోసాలకు తెరదీస్తాం. నిన్ను గద్దె దించేందుకు ఈ పేద మధ్యతరగతి ప్రజల పక్షాన ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తాం. ఇక భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. పైసా కూడబెట్టి తిని తినక తమ పిల్లల చదువులు పెళ్లిళ్లకు ఉపయోగపడతాయని ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని కడగండ్ల పాలు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుర్ఫాన్పేట సమీపంలో 40 ఎకరాల్లో వేసిన వెంచర్లో 800 మంది ప్లాట్లు కొనుగోలు చేయగా చంద్రమౌళీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే ఆ ప్లాట్లను సెకండ్, థర్డ్ రిజిస్ట్రేషన్లు చేసి కబ్జా చేశారు. ఈ విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. అయితే ఈ కబ్జాదారులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. నమస్తే అండి, నా పేరు మధు భాస్కర్. మాది ఇక్కడ శివప్రియ నగర్లో మేము 72 సర్వే నెంబరు 88, 89 శివప్రియ నగర్ వెంచర్లో 2 ఫ్లాట్లు 2000 సంవత్సరంలో కొనుక్కున్నాము. చంద్రమౌళీశ్వర్ రెడ్డి మాకు అమ్మారు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇది మాదంటూ వేరే రిజిస్ట్రేషన్లు చేసి మమ్మల్ని రానివ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దానికి సంబంధించిన పేపర్లు అన్నీ ఈయన పేరు మీద ఉన్నాయి, చంద్రమౌళీశ్వర్ రెడ్డి పేరు మీద ఉన్నాయి. మాకు న్యాయం చేకూర్చవలసిందిగా మేము కోరుతున్నాము. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్, కొల్లూరు గ్రామాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుమారు 1,50,00,000 నిధులతో రోడ్లు, శ్మశాన వాటిక, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరోనా కష్టకాలంలో కూడా ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో భారతదేశంలోని మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్దే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లు చిట్టి ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పవనా దా 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 ఓకే. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఉస్మాన్ నగరు, కొల్లూరు వితిన్ ద తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో వాళ్ళు ఇనాగ్రేషన్లకు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గారు, లలితమ్మ గారు, మున్సిపాలిటీ 12-13వ వార్డులో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు
గుడి మైపాల్ రెడ్డి గారు, చైర్మన్ లలితా సోమిరెడ్డి గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల గురించి కొల్లూరులోని 13వ వార్డు అయిన రామ్ సింగ్ 12వ వార్డు రామ్ సింగ్, 13వ వార్డు మయూరి అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే గారు వచ్చారు. శ్మశాన వాటిక 12వ వార్డులో తండా గురించి 45 లక్షల శ్మశాన వాటికకి, కొల్లూరుకి తండాకి 10 లక్షలు రోడ్డు పర్పస్ గురించి శాంక్షన్ చేయడం జరిగింది. ఇలాగే అన్ని పనులు చేయాలని అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలంలోని బుదేరా క్రాస్ రోడ్లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ప్రారంభోత్సవంలో భాగంగా ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ మీనాక్షి, ఎంపీపీ శైలజ శివశంకర్ పాటిల్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బాసెట్టి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసయ్యతాయినే సమే కామాన్ కామకామాయ మక్ష శ్రీరంగదామేశ్వరీం దాశీభూత సమస్త లోకవరితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందరాజేంద్ర గంగాధరాం కుటుంబీం సరసిహాం వందే ముకుందప్రియాం శుద్ధ లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సరస్వతి ప్రసన్న మమ సర్వదా. ఓం తచ్చం యోరాపణీమహే సర్వమంగళమంగళే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ నూతనంగా ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టానికి రైతులు మద్దతు తెలుపుతూ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొంతం యాకూబ్ రెడ్డి, కౌన్సిలర్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు వారు తెలిపారు. నేను కొంత యాకూబ్ రెడ్డి, మోత్కూరు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్. 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా తెలంగాణ ప్రాంతం రైతుల మీద ఆధారపడి ఉన్నది కనుక తెలంగాణ రైతుల కష్టాలు పోతున్నాయి, నేను కళల కన్నా బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పి అటు రైతులకు సాగునీరు ఇవ్వడంతో పాటు పల్లెల్లో ఈరోజు రెవెన్యూ చట్టం అవినీతి పేరుకపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఈ రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంగా వాళ్ళ భూమి వాళ్ళకే దక్కాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చి రైతుల పక్షాన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరోసారి రైతుల పక్షపాతి అన్న విషయాన్ని కేసీఆర్ గారు నిరూపించారు. కావున మోత్కూరు మండల శాఖ తరఫున కేసీఆర్ గారికి, జగదీష్ రెడ్డి గారికి, గాదర్ కిషోర్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు నూతనంగా రెవెన్యూ చట్టం తెచ్చిన సందర్భంగా ఇవాళ మోత్కూరు మండలంలో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారి ఆదేశం మేరకు మరి ఇవాళ మండలం స్థాయిలో మొత్తంగా కూడా రైతులందరూ ట్రాక్టర్లు వినియోగించుకునే రైతులందరూ వారు అందరూ కలిసి ఇవాళ నూతన రెవెన్యూ చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మోత్కూరులో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సెంట్రల్ గవర్నమెంటు ఏమాత్రం సపోర్ట్ చేయకపోయినా మరి ఇవాళ రైతులకు వ్యతిరేకంగా కరెంటు బిల్లు తీసుకురావాలని చూస్తున్నా మరి అవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. దాన్ని కూడా రాజ్యసభలో ముఖ్యమంత్రి గారు మన ఎంపీలందరికీ ఆదేశించడం జరిగింది వ్యతిరేకంగా ఓటు వేయాలని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఏ కరోనా వచ్చినా ఎట్లాంటి ఉపద్రవం సంభవించినా తెలంగాణలో ఎలాంటి డోకా ఉండదు అని ఎలాంటి
సమస్య ఉండదు అని, రైతులకు ప్రత్యేకంగా ఎలాంటి సమస్య రాదు అని మరొకసారి ముఖ్యమంత్రి గారి నూతన రెవెన్యూ చట్టం తేవడంతో తెలిసిపోయింది. కాబట్టి రైతులందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా కుసాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్దాస్ నగర్లో దొంగలు హల్చల్ చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 2 తులాల బంగారం, 2 కిలోల వెండి అపహరించారు. సమాచారం అందుకున్న కుసాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎంపీపీ జనగామ శరత్ అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారులతో గ్రామాల్లో ఉన్న సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొని సమస్యలు వివరించారు. ప్రధానంగా మిషన్ భగీరథ, నీరు, శ్మశాన వాటిక, ఎలక్ట్రిక్ బిల్లులపై అధికారులకు వివరించారు. చుట్టూ నీరు ఉన్నా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, డిపిఓ రవీందర్, జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే మనకి ఏదైనా గ్రామీణ వ్యవస్థకు ఏది దగ్గరగా ఉంటే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, పథకాలు పెట్టు కానీ ఇవన్నీ కూడా గ్రామ స్థాయి నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుపోతారు. కుల వ్యవస్థను ప్రోత్సహించడం కానీ, గ్రామాలలో చెరువు నీళ్ళు కానీ, గ్రామాలలో చెట్టు పెట్టాలి కానీ, ఇలా ప్రకృతి అనేది హైదరాబాద్లో గ్రామాలలో ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశం. కలెక్టర్ గారిని కూడా నియమించడం జరిగింది. ఎక్కువ లేదు, గ్రామాలలో కూడా ఈ లోకల్ బాడీస్ కూడా కంపల్సరీ ప్రత్యేకంగా కలెక్టర్ ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈయన అంతకుముందున్న హరితహారానికి చర్చకు కూడా ఇంతకు చెట్టు మనమే పెట్టుకుంటున్నాం. కలెక్టర్ పిఎస్ గారు కానీ, పిఎస్ శ్రీనివాస్ సార్ గారు, పిఎం మహేందర్ రెడ్డి గారు వెంటనే ఇక్కడ వేదిక మీద ఉన్న జిల్లా అధికారులకు మాట్లాడి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే మంత్రి గారు కలుస్తున్నారు. కాబట్టి మనకు సార్ డిపిఓ గారు ఇందాక సహకరిస్తున్నారు, సంతోషం. అలాగే ఈ మీటింగ్ కూడా మీరు చొరవ తీసుకొని ముఖ్యమైన అధికారులు రావడం మాకు మేజర్ సార్ మిషన్ భగీరథ మళ్ళొకసారి కూడా మీరు కూడా సార్ కలెక్టర్ గారు మాట్లాడమని చెప్పేది ఏంటంటే మేజర్ సమస్య మిషన్ భగీరథ సార్. దాన్ని మీరు ఎంత చేస్తారో మిషన్ భగీరథ తోటి మాకు ఎంత సాల్వ్ చేస్తారు 90-80% దాని సార్. సరే కొన్ని సెస్ కావాలన్నాయి అందరికీ నమస్కారం. నెల రోజులుగా నేను ప్రార్థిస్తున్నాను. సో మంత్రి గారి ఆదేశాల మీద ఇక్కడ రావడం జరిగింది. అయితే మనకి సుమారు 90% ప్రాబ్లమ్స్ అన్ని మనకి మిషన్ భగీరథ పరంగానే ఉన్నాయి. మొత్తం ముస్తాబాద్లో మీరు చెప్పిన ప్రకారం. ఈవెన్ నేను ట్రైనింగ్ ఉన్నప్పుడు కూడా విలేజెస్ గట్రా వెళ్తుంటే కూడా వాళ్ళు చెప్పేది కూడా మిషన్ భగీరథ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. సో మీరు కేర్ తీసుకోవాలండి. నేను లాస్ట్ టైం కూడా ట్రైనింగ్ ఉన్నప్పుడు అడిగితే కూడా మీరు చెప్పిన మేము ఎస్టిమేట్ చేసాము, హైదరాబాద్ పంపించాము, అదే నాకు అప్పుడు చెప్పారు, ఇప్పుడు సర్పంచ్ చెప్తున్నారు. బట్ ఏంటంటే నాకు అనిపిస్తుంది సర్పంచెస్కి మనకి ఎస్టిమేట్ ఉంది, బడ్జెట్ ఎంత అంతా అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సిన మోటార్ కావాలి. చెప్పిన సర్పంచ్ కూడా చెప్పారు, మీరు అన్ని టెక్నికల్ ఇష్యూస్ చెప్పినా వాళ్ళకి అదంతా అవసరం ఉంది. మనకి ఏంటంటే మాకు వాటర్ వస్తుందా లేదా అనేది కావాలి. సో మీరు ఏంటంటే బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కిన్నెలో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందడం లేదని, ఎల్ఆర్ఎస్ పేద ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని వారు ఆరోపించారు. కార్యాలయం ముట్టడికి యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని, పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ. పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించనున్న ముఖ్యమంత్రి.
తిరుమల శ్రీవారికి ఒంటరిగా పట్టు వస్త్రాలిస్తే రాష్ట్రానికి అరిష్టం. కుటుంబంతో కలిసి సమర్పించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఎంపీ బండి సంజయ్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. కరీంనగర్ నగర మేయర్ వై సునీల్ రావు ఆరోపణ. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి వ్యాఖ్య. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతల నిరసన. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలు దోచుకుంటున్నారని ఆరోపణ. ఇవి బ్రిటన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నమస్కారం.